మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. గురువుగారు, మరి ఆగస్ట్ అంతా కూడా సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది? ఎందుకంటే సింహరాశి వారు అంటారు మాకు ఎప్పుడూ బాగాలేదు అని. మరి ఈ నెల ఏమైనా ఊరటగా ఉందా గురువుగారు? సింహరాశి చూస్తే మనం ఒక జాబ్ విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుందండి. మిగతా అన్ని విషయాల్లో బాగున్నాయని చెప్పుకోవచ్చు. రెండోది, మీరు క్వశ్చన్లు అడిగారండి, సింహరాశి వాళ్ళు కొంచెం ఇలా ఎప్పుడు అంటూ బాధల్లో ఉంటారు ఉన్నట్లు ఉంటారు గురువుగారు. అని చెప్పేసి అది కామెంట్స్ కూడా ఎక్కువగా మాది ఎప్పుడూ బాగాలేదు అని అంటూ ఉంటారు. కరెక్ట్ అండి. దానికి కారణం ఏంటంటే వీళ్ళకి అష్టమ శని నడుస్తూ ఉందండి. జనరల్గా మనకి ఊళ్ళలో ఏం చెప్తారంటే అష్టమ శని నడిచేటప్పుడు అష్ట కష్టాలు వస్తాయని చెప్తూ ఉంటారు అనమాట. ఏదో ఒక ప్రాబ్లం ఉంటూనే ఉంటుంది, వన్ బై వన్ ఇంకా ఊపిరి అనేది ఏమంటారు తీసుకోవడానికి కూడా టైం ఉండదు అన్నట్లు ఉంటుంది అనమాట. ఏదో ఒక ప్రాబ్లంలో ఉంటూనే ఉంటారు. రెండోది, ఈ రాశి వాళ్ళకి జనరల్గా ప్రాబ్లం ఏంటంటేనండి వీళ్ళదంతా నాదే అనుకున్నట్లు కూర్చుంటారండి. ప్రపంచం నడుస్తుంది సింహరాశి వాళ్ళు అన్న ఫీలింగ్ లో ఉన్నట్లు. అంటే కొంచెం అతి చేసి చెప్తున్నాను. జనరల్ గా వాళ్ళు మా హస్బెండ్ బ్రహ్మాండంగా జాబ్ చేస్తున్నాడు, దానికి కారణం నేనే. పిల్లలు బాగా చదువుతాను, దానికి కూడా కారణం నేనే. అంతా బాగున్నా అంటే ఏది బాగున్నా అంత కారణం నేనే అనుకుంటారు. అది బాగున్నాయి అంతవరకు ఓకే. అంటే బాగా లేకపోయినా కానీ దాని కారణం వీళ్ళే అనుకుంటారు. అంటే వయసు వరుస మెంటాలిటీ. ఎవరో ఏదో బాగుంటే నా వల్ల అని అనుకుంటారు, ఓకే. బట్ వేరే వాళ్ళు బాగా లేకపోయినా కానీ వీళ్ళ వల్ల అనుకుంటే అది ప్రాబ్లం అవుతుంది అనమాట. ఎందుకంటే సహజంగా ఈ సింహరాశి వాళ్ళ తత్వం అలా ఉంటుందండి. వాళ్ళది దే టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీథింగ్, నోన్ ఆర్ అన్నోన్. అందుకని కొంచెం క్లవర్గా ఉండాలి. ఎక్కడ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, ఎక్కడ రెస్పాన్సిబిలిటీ తీసుకోకూడదు అనకూడదు. ఎందుకంటే మనకు ఒక లిమిట్ ఉంటుందండి. ఎందుకంటే చైన్ లాగా కలుపుకుంటూ పోతూ ఉంటే టూ మచ్ అవుతుంది అనమాట. ఎక్కడో ఒక దానికి వరకు ఫోకస్ చేసి అక్కడ రెస్పాన్సిబిలిటీ తీసుకుని అక్కడ రిజల్ట్ చూపిస్తే ఇట్స్ గుడ్. ప్రతిదానికి రెస్పాన్సిబిలిటీ తీసుకొని ప్రతిదానికి ప్రాబ్లం అవుతూ ఉంటే వీళ్ళకి ఇబ్బందులు పడిపోతూ ఉంటారనమాట. జనరల్గా ఈ టైప్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళ వల్ల అష్టమ శని నడుస్తుండటంతో ఎక్కడో ఏదో ఒక విషయంలో సహజంగా బాగుండదు. దాన్ని మొత్తం ఫుల్ కంటామినేట్ ఆ ఎమోషన్ అంతా స్ప్రెడ్ చేస్తూ ఉంటారనమాట. ఇది సహజంగా వీళ్ళకి ఉండే తత్వం కాబట్టి ఒకటి ఇట్ ఈస్ ట్రూ. ఎందుకంటే అష్టమ శని నడుస్తుంది కాబట్టి శనికి సంపూర్ణమైన శాంతి పూజలు చేయించుకోవటం ఈ రాశి వాళ్ళకి చాలా చాలా ముఖ్యం. శనికి సంబంధించిన గుళ్ళు విజిట్ చేయటం, మన పరిహారాల్లో చెప్పుకుందాం, ప్రసన్నం చేసే పనిలో ఉండాలి కంపల్సరీ అండి. అయితే ఇందులో ఈ మంత్ పర్టికులర్ ఆగస్టు మంత్ మనం చూసుకుంటే ఇందులో ఉన్న నక్షత్రాలు మఖా 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫస్ట్ పాదం అంతా సింహరాశిలో ఉంటారు. మనం పేరు బలం పెట్టి చూసుకుంటే మా మీ ము మేమో టా టీ టూ టే టో అన్న లెటర్స్ అంతా సింహరాశిలో ఉంటారు. ఇందులో మనకు లఘు గోచారం సూక్ష్మ గోచారం ప్రకారం సూర్యుడికి ఫస్ట్ హౌస్లో వస్తున్నారండి. అంటే 15 days 12th హౌస్లో, నెక్స్ట్ 13 days ఫస్ట్ హౌస్లోకి వస్తున్నారు అనమాట, జన్మరాశిలోకి. వీళ్ళకి ఏమవుతుందండి ఈ టైంలో స్థాననాశనం అని చెప్తారు. అంటే వాళ్ళ యొక్క పొజిషన్ పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ కూర్చుని వల్ల భూలాభం, రియల్ ఎస్టేట్ వాళ్ళకి, తర్వాత అమ్మాలి కొనుక్కునే అనే వాళ్ళకి లాభప్రదంగా ఉంటుంది. నెక్స్ట్ బుధుని వల్ల, శుక్రుని వల్ల ధనలాభం ఉంటుంది. బుధుని వల్ల పరాభవం, అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. సో ఇందులో మనం గమనిస్తే మెయిన్ ముఖ్యంగా వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటేనండి, సూర్యుడి వల్ల వీళ్ళకి జాబుల్లో ప్రాబ్లంగా ఉంటుందని తెలుసుకోవాలి. మనకేం చెప్తారంటే ఇక్కడ ఎప్పుడైతే సూర్యుడు 12 నుంచి ఫస్ట్ హౌస్కి వాళ్ళ జన్మస్థానానికి జన్మరాశిలోకి వెళ్ళారో దానికి దేహార్తి అంటే శారీరకంగా కొంచెం బాధలు ఎక్కువగా ఉంటాయి అని చెప్తారు. దేహార్తి, సత్వం, సంతాపకాలతిక్రమణ భోజనం, బంధుమిత్ర సుహృద్వేష, చంద్రరాశిగతో రవి అంటారు. అంటే ఇందులో ఏమవుతుంది, శారీరకంగా బాధ ఉంటుంది, మనసులో ఆందోళన ఎక్కువగా ఉంటుంది, టయానికి భోజనం చేయరు, బంధువులతోటి మిత్రులతోటి మనస్పర్ధలు వచ్చేసి గొడవలు పడుతూ ఎక్కువగా ఉంటూ ఉంటారు. భార్యకి హెల్త్ విషయంలో సరిగా ఉండదు, ట్రావెల్ చేస్తే బాగా ఇబ్బందులు అవుతాయని మనకు చెప్తూ ఉంటుంది. జనరల్గా మనకి రీసెంట్గా నేను ఎక్కడో ఒక మెడికల్ ఆస్ట్రాలజీకి సంబంధించిన బుక్స్ చదువుతూ ఉంటే కొన్ని ఆర్టికల్స్, రీసెంట్గా ఉన్న ఆర్టికల్స్, అడ్వాన్స్డ్ ఆస్ట్రాలజీ రీసెర్చ్ చేసే ఆర్టికల్స్ కొన్ని చదువుతుంటే అందులో ఏం చెప్పారంటే ఎప్పుడైతే ఏ రాశిలో అయితే జన్మరాశిలో సూర్యుడు ట్రావెల్ చేస్తూ ఉంటారో ఆ రాశి వాళ్ళకి హార్ట్ అటాక్స్, చెస్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయంట. అది రీసెంట్ ఏ జన్మరాశిలో సూర్యుడు ట్రావెల్ చేస్తూ ఉంటే. ఎగ్జాంపుల్ ఏదైనా ఇప్పుడు మనకి ఈ రాశి వాళ్ళకి సింహరాశిలో ఆ రాశిలోనే సూర్యుడు సంచారం చేయబోతున్నాడు అనమాట. సో ఇలా ఉందని ఒక లేటెస్ట్ గా సైంటిఫిక్ ఎవిడెన్స్ రీసెర్చ్ ఉందన్నమాట. ఒక అదృష్టం ఏమంటేనండి మన యాన్షియంట్ స్క్రిప్చర్స్ని బేస్ చేసుకొని రీసెర్చ్లు చేయటం చాలామంది చేస్తూ ఉన్నారు. హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్, సైంటిస్టులు వీళ్ళంతా వీటి మీద వర్క్ చేస్తూ ఉన్నారు అన్నమాట. అది ఒక సంతోషకరమైన వాచనం. మనం ఇది బ్లైండ్ మూఢనమ్మకం అని చెప్పుకునేది ఏం లేదు.
ఇది ఎప్పుడు రాసిన ఎన్ని వేల సంవత్సరాల ఎవిడెన్స్ క్రితం బేస్డ్ రాశారు. చూస్తున్నాం. సో ఎవిడెన్స్ బేస్డ్ ఇందులో చూడండి, ఇప్పుడు మనకి వీళ్ళు ఏం చెప్తున్నారు, ఇదే చెప్తూ ఉన్నారు. దేహార్తి, టైర్డ్నెస్ ఎక్కువగా ఉంటుంది. రెండోది టయానికి భోజనం చేయరు. టయానికి భోజనం చేయకపోతే ఏమవుతుందండి, గ్యాస్ట్రైటిస్ వచ్చేస్తుంది. ఎప్పుడైతే గ్యాస్ట్రైటిస్ వస్తుందో డీహైడ్రేషన్ రెండు కలిపి ఉంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ది ప్రైమరీ కారణం ఫర్ ద హార్ట్ అటాక్స్. సో ఇందులో అదే చెప్తారు, టయానికి భోజనం చేయరు, దేహార్తి, టైర్డ్గా ఉంటూ ఉంటారు శారీరకంగా అని చెప్పేసి. ఇది మనకి ట్రావెల్ అవన్నీ చేస్తే కేర్ఫుల్గా ఉండాలని చెప్తూ ఉంటారు. బట్ ఓవరాల్గా సమరీ ఏంటంటే సూర్యుడి వల్ల వీళ్ళకి కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంటుందని గమనించుకోవాలి. నెక్స్ట్ కుజుడుకి వీళ్ళకి 11th హౌస్లో ఉండటం వల్ల చాలా చాలా బెనిఫిట్ అవుతుందండి. ఆల్మోస్ట్ ఒక 45 days చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడైతే కుజుడు 11th హౌస్లో ఉంటారో వీళ్ళ ధైర్యం, రిస్క్ టేకింగ్ ఎబిలిటీస్, ఎనర్జీ లెవెల్ చాలా పెరిగిపోతాయి అనమాట. వీళ్ళకి ఎలా మనకి ఏం చెప్తారంటే మహర్షులు, ఆరోగ్యం, అర్ధలాభం చ సంతోషం, వస్త్రలాభ కృత్తు, యత్న కార్యానుకూలత్వం, ధైర్యం ఏకాదశే కుజే అంటారు. అంటే 11వ స్థానంలో ఎప్పుడైతే కుజుడు వచ్చారో వీళ్ళకి ఆరోగ్యం బాగుంటుందంట, ధన ప్రవాహం బాగుంటుంది, సంతోషంగా ఉంటారు, బట్టలు కొనుక్కుంటారు. నెక్స్ట్ యత్న కార్యానుకూలత్వం, ఏదైనా గనక ప్రయత్నం చేస్తే అందులో చాలా అనుకూలంగా ఉంటుంది, ధైర్యంగా ఉంటారని చెప్తూ ఉంటారు అనమాట. అయితే వీళ్ళకి ఒక విషయం జాగ్రత్తగా ఉండాలి, ధనం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఏ రూపంలో, ఏ విధంగా? వీళ్ళకి మెయిన్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్స్ అంటారు ఇంగ్లీష్లో. అంటే సేవింగ్స్ ఏదైనా ఉంటే, కూడబెట్టిన ధనం ఏమైనా ఉంటే సడన్గా పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బంగారా, జ్యువెలరీ ఇదంతా కూడబెట్టింది కదండి, నిల్వ ఉన్నాయంతా పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కేర్ఫుల్గా ఉండాలి. నెక్స్ట్ ఇంకొక గ్రహము శుక్రుడు. వీళ్ళకి శుక్రుడు కూడా బాగా సపోర్టివ్గా ఉన్నారు. శుక్రుడు వీళ్ళకి 2వ స్థానంలో ఉండటంతో మనకేం చెప్తారంటే కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యం, స్త్రీ సల్లాభం, యశత్కరం, దేహ సౌఖ్యం, వస్త్రలాభం, ద్వితీయ స్థానానికి భృగునందనే అని చెప్తూ ఉంటారు. తర్వాత ఇందులో ఏమవుతుంది, కుటుంబం ప్రకారం బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. మెయిన్ లేడీస్ అయితే జెంట్స్, జెంట్స్ అయితే లేడీస్తో మంచి హెల్దీ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇది ఇంటికి సంబంధించిన వాళ్ళు కానీ బయట ఆఫీస్లో ఉన్న కొలీగ్స్ కానీ. దేహ సౌఖ్యం, శారీరకంగా చాలా బాగుంటారు, మంచి ఫుడ్ తిని లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు అని చెప్పుకోవచ్చు. సో మనం ముందుగా చెప్పుకునే విధంగా ఒక ప్రొఫెషనల్ మ్యాటర్స్ తప్పక మిగతా అంతా బాగుందని చెప్పుకోవచ్చు. నక్షత్రాల పరంగా గురుగారు సింహరాశి వారికి? సింహరాశి వాళ్ళకి నక్షత్ర ప్రకారం కూడా బాగుందండి, బాగుంది. సో ఇందులో మఖా నక్షత్రం వాళ్ళు చూసుకుంటే క్షేమంగా ఉంటారు ఫస్ట్. నెక్స్ట్ సౌఖ్యంగా ఉంటారు, ధనలాభం ఉంటుంది, మంచి ఫుడ్ తింటూ ఉంటారు. అయితే ఇందులో మనకి చెప్పొచ్చేది ఏంటంటే మృత్యు భయము, నాశనం అని చెప్తూ ఉంటుంది. ఏదో అనుకున్న ఒక పని సూర్య భగవానుడి వల్ల పోతారు, తద్వారా వీళ్ళు ఫ్యూచర్ గురించి చాలా టెన్షన్ పడుతూ ఉంటారు అనమాట. నెక్స్ట్ పూర్వ పాల్గొని నక్షత్రం వాళ్ళకు కూడా సేమ్, క్షేమంగా ఉంటారు, సౌఖ్యంగా ఉంటారు, మంచి ఫుడ్ తింటూ ఉంటారు, ధనలాభం ఉంటుంది. వీళ్ళకి మృత్యు భయం, అగైన్ ఫ్యూచర్ గురించి చాలా టెన్షన్ పడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఉత్తర పాల్గొని నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి కూడాను ఒక్క మృత్యు భయం తప్ప మిగతా అన్ని విషయాల్లో బాగుంది, మిగతా నక్షత్రాలాగా అని చెప్పుకోవచ్చండి. ఏం పరిహారాలు గురుగారు సింహరాశి వారికి మరి? వీళ్ళకి ఈజీ అండ్ పవర్ఫుల్ రెమెడీ ఏంటంటేనండి, ఆదిత్య హృదయ స్తోత్రం అని ఉంటుంది. దీన్ని చక్కగా ప్రతిరోజు చదువుతూ ఉంటే చాలా బాగుంటుంది. సూర్య నమస్కారాలు చేయటం. నెక్స్ట్ వీళ్ళకి శని ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఈ రాశితో పాటు వీళ్ళ ఇంట్లో ఎవరైనా ధనస్సు రాశి ఉన్నా, కుంభరాశి, మేషరాశి, మీనరాశి ఉన్నా, ఇవి శని పీడించబడే రాశులు అనమాట. ఈ ఇంట్లో వీళ్ళతో పాటు ఉంటే ప్రాబ్లంగా చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని చెప్పేసి ఒక్కసారి హోల్ ఫ్యామిలీ వాళ్ళు హారోస్కోప్ చెక్ చేయించుకొని ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఒకసారి దానికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే చాలా బాగుంటుంది. శనికి మెయిన్ శని పిప్పలాద స్తోత్రం చాలా సింపుల్ అండ్ ఈజీ. నేను ఎక్కువ చిన్న మంత్రాలు చెప్తానండి, ఎందుకంటే పెద్ద పెద్దగా చెప్పానుకోండి చదివేంత టైం ఉండదు, నోరు తిరగదు. వింటామంటారు, వినేది కూడా కార్లో వింటామంటారు, ఆ ట్రాఫిక్ జర్నీలో ఎలా ఉంటుందేమో తెలియదు. కాబట్టి చక్కగా సింపుల్గా ఉండే ఏమంటారు మంత్రాలు 1-2 చిన్న స్తోత్రాలు తీసుకొని ఎక్కువసార్లు దాన్ని చదువుతూ ఉంటే రిజల్ట్ బాగుంటుంది. నేను శని పిప్పలాద స్తోత్రం చాలా సింపుల్గా 2 లైన్లు ఉంటుందండి, చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అది నేను చదవమని చెప్తూ ఉంటాను. శని పిప్పలాద స్తోత్రం ఎవరైనా పఠించవచ్చు. రెండోది రుద్రాభిషేకం, మన్యు పాశుపతాభిషేకం అని ఉంటుంది. మన్యు పాశుపతాభిషేకం ఇది చేయించుకునే కానీ కార్యజయం వస్తుంది, శత్రువుల పైన విజయం వస్తుంది, సంపదలు వస్తాయి. ఇలా అయినా కూడా పరిహారాలు చేసుకో తప్పకుండా గురుగారు. మరి అతిగా సఫర్ అవుతున్న వారికి జాతక రీత్యా ఎలాంటి పరిహారాలు అద్భుతంగా మెరుగైన ఫలితాలను ఇస్తాయో తెలియజేస్తారా గురుగారు? సో మనకి
ఇప్పుడు దాకా చెప్పుకున్న మన రాశి ఫలం ఏంటంటేనండి, ఆ యొక్క కొంతవరకు మాత్రమే ఎఫెక్ట్ ఉంటుందండి. అది ఒక 30-40% మాత్రం లైఫ్‌లో ఎఫెక్ట్ ఉంటుంది. బట్ వాళ్ళ యొక్క ఇండివిడ్యువల్ జాతకాన్ని మనం చూసుకోవడం చాలా చాలా ముఖ్యం. దీనితో పాటుగా ఇప్పుడు మనం చెప్పుకున్న దానికి వ్యతిరేకంగా కానీ, అనుకూలంగా కానీ లేకుండా బాగా సఫర్ అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇండివిడ్యువల్ జాతకం చూపించుకోవడం చాలా చాలా ముఖ్యం అండి. అండ్ నేను రీసెర్చ్ గ్రూప్ లాగా చేస్తున్నానండి. అరౌండ్ మనకి 40 ఇయర్స్ +/- 5 ఇయర్స్ అంటే 35-45 ఎవరికైతే ఏజ్ ఉందో అప్పటిదాకా వాళ్ళ కెరియర్‌లో చాలా సక్సెస్‌ఫుల్‌గా ఉండి, అకాడమిక్స్‌లో చాలా సక్సెస్‌ఫుల్‌గా ఉండి, కెరియర్‌లో కూడా ఒక మేనేజర్ లెవెల్, ఒక నాయకత్వ లక్షణాలు, సమాజంలో ఒక ఉన్నతమైన పొజిషన్‌కి వచ్చేసి అందరి దగ్గర కీర్తి ప్రతిష్టలు, గౌరవం, మర్యాద, కొంచెం డబ్బు సంపాదించుకొని ఒక సిస్టమాటిక్‌గా ఉన్నవాళ్ళు సడన్‌గా ఆ ఏజ్‌లో డౌన్ వస్తుందండి. దీనికి మిడ్ లైఫ్ క్రైసిస్ అని చెప్పేసి మనకు అంటూ ఉంటారు జనరల్‌గా మోడర్న్ సైకాలజీలో. హార్మోనల్ చేంజెస్ అని, పోస్ట్ మెనోపాజ్ అని, ప్రీ మెనోపాజ్ అని రకరకాల పేర్లతో చెప్తూ ఉంటారు. బట్ అరౌండ్ 40-45 మధ్య లాట్ ఆఫ్ చేంజెస్ ఉంటుందండి. అది జెంట్స్‌కి లేదంటే లేడీస్‌కి. ఇది ఎందుకు వస్తుంది? కారణం ఏంటి? అని మనం ఒక మిడ్ లైఫ్ క్రైసిస్ అని ఒక టైటిల్ పెట్టి వదిలేయకుండా జ్యోతిష శాస్త్రం చాలా బ్యూటిఫుల్‌గా అందులో మనకి రీజన్స్ చెప్తారు ఎందుకని. చాలా శాపాలు ఉంటాయండి. అంటే మనకి లైఫ్‌లో కొన్ని ఏజ్‌లో కొన్ని యాక్టివ్‌గా ఉంటాయండి. మన చిన్నప్పుడు బాలారిష్టాలు అంటారు. పెళ్ళైనప్పుడు వివాహ దోషాలు అంటారు. కొంచెం లైఫ్‌లో సెటిల్ అయ్యి ధనం వచ్చినప్పుడు వేరే శాపాలు ఉన్నట్టుయండి. తర్వాత ఈ శాపాలు ఇంకా ఏమైనా ఉన్నాయి అనేది యాక్టివ్ అవుతున్నాయో చూసుకోవాలండి. సో నా రీసెర్చ్‌లో ఎవరైతే ఇలా సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డు ఉండి సడన్‌గా ఆగిపోయారు, బ్లాక్ అయ్యారంటే ఖచ్చితంగా వాళ్ళ దాంట్లో శాపాలు యాక్టివేట్ ఉంటాయండి. సో ఇది ఎప్పుడైతే నేను ఈ మెసేజ్ చెప్పుకుంటూ వస్తున్నాను లాస్ట్ 4-5 మంత్స్ నుంచి వచ్చిన హారోస్కోపులు మొత్తం ఇలాంటి కాలసర్ప దోషాలని, పితృదోషాలని, మాతృదోషాలని, మాతృశాపాలని ఇలా మనకి శాపాలని ఉంటాయండి. దాదాపు ఒక 7-8 బాగా పవర్ఫుల్ శాపాలు ఉంటాయి అనమాట. అలానే గ్రహ దోషాలు ఉంటాయి అనమాట. అవి ఎంత చేసినా కానీ పోవన్నమాట. ఇవి జనరేషన్స్ నుంచి వస్తాయి. మొన్న రీసెంట్‌గా కూడా ఒకళ్ళు వచ్చారండి. చూసిన వెంటనే చెప్పాను, మీ అబ్బాయికి త్రిపిండి దోషం ఉంది. అది ఈళ్ళ చేసిన వల్ల రాదు, వీళ్ళ యాన్సిస్టర్ చేయటం వల్ల. అప్పుడు అవునండి, మా చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు ఇలా చేసేవాళ్ళండి. ఆ తర్వాత మా పిన్ని కూతురు ఒక ఆమె చనిపోయిందండి, ఇలా ఉందండి. ఇలా వాళ్ళ హిస్టరీ అంతా చూసుకుంటూ వచ్చారనమాట. ఇలా జనరేషన్స్ నుంచి ఎప్పటి నుంచో ఉన్న టఫ్ అయిన ప్రాబ్లమ్స్ ఉంటే ఇవన్నీ వస్తూ ఉంటాయండి. ఒకసారి హారోస్కోప్ చూపించుకోవటం ఎంతైనా ముఖ్యం. ఇమ్మీడియట్‌గా పరిష్కారాలు చేసుకొని, పరిహారాలు చేసుకుంటే లైఫ్ అనేది ఆ బ్లాక్‌పై ముందుకెళ్ళిపోతారండి. నెక్స్ట్ ఇండివిడ్యువల్‌గా ఎవరైనా ధనానికి విపరీతంగా బాధపడుతూ ఉంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం అని ఉంటుందండి. రాబోయేది వరమహాలక్ష్మి. మనం శుక్రవారాలు చక్కగా చేసుకుంటాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దాన్ని సద్వినియోగం చేసుకోవాలండి. నేను మా ఫ్రెండ్ ఒకళ్ళు ఉన్నారండి. వీళ్ళు ఇవన్నీ నమ్మరు. ఫ్రెండ్ కాబట్టి ఓకే వెళ్ళిపోతుంది, నా ప్రొఫెషన్ అని, ఆయన ప్రొఫెషన్ ఆయన. ఆయన ఈ మోటివేషనల్ స్పీకరు, గైడెన్స్ ఇదంతా ఇస్తూ ఉంటారు. ఇంగ్లీష్ బుక్స్ అవన్నీ చదివేసి నమ్మరు వాళ్ళు బేసికల్‌గా. సో ఏదో ఒక సందర్భంలో వాళ్ళ ఇంట్లో నేను కుబేర పాశుపత అభిషేకం చేయించాల్సి వచ్చింది. అది కూడా ఫోర్స్, ఫ్రెండ్ కాబట్టి నువ్వు ఇన్ని చేస్తున్నావు కదా, నా గురించి ఒక్కటి చేయని చెప్తే అదంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్ ఏంటంటే నాకు, ఇలాంటి పూజలు ఎన్ని ఉన్నాయండి అన్నారు. పాశుపతాలు దాదాపు 365 ఉంటాయండి. మెయిన్ ఇంకా చాలా ఉంటాయి. అంటే డైలీ ఒక్కొక్కటి మా ఇంట్లో చేపిస్తారా అని అడుగుతున్నారు. డైలీ ఒకటి చేయమని చెప్పేసి. చూడండి, అంటే ఆ మంత్రాలకి ఆ వైబ్రేషన్స్ అలా ఉంటుందండి. ఇప్పుడు ఒక చిన్న మాట మిమ్మల్ని అలా అంటే నెగిటివ్గా ఫీల్ అయిపోతాం. మరి ఆ మంత్రాలు, అన్ని మంత్రాలు అంతమంది బ్రాహ్మణులు చదివితే అది ఎక్కడ పోతుందండి? దానికి ఇంపాక్ట్ ఉంటుందండి. అందుకని ఇలాంటి పరిష్కారాలు చక్కగా చేసుకుని లైఫ్లో 10 అంతలు ముందుకెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. వచ్చేది స్వర్ణలక్ష్మి, మనకి లక్ష్మీ వ్రతాలన్నీ ఉన్నాయి కాబట్టి స్వర్ణలక్ష్మి అభిషేకం ఉంటుంది, పాశుపత అభిషేకం, విశేష హోమం ఉంటుంది. అందరూ చక్కగా సెలబ్రేట్ చేసుకొని ధనవంతులు కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఏదైనా గనక వివాహానికి గనక ప్రాబ్లంగా ఉంటే అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము, హెల్త్ బాగా లేకుండా ఉంటే మనకేమని చెప్తారంటే మృత్యుంజయ పాశుపత అభిషేకము, హోమము, కాలసర్ప దోషము, త్రిపిండి దోషము, ఇవి ఇలా ఎనీథింగ్ వాళ్ళకి ఎక్కడైనా కనుక ఛాలెంజ్ ఉంటే ఇమ్మీడియట్గా ఒకసారి అపాయింట్మెంట్ తీసుకొని జాతక చక్రం చూపించుకొని దాని కారణాలు ఏంటో పరిష్కరించుకొని ఇమ్మీడియట్గా పరిహారాలు చేసుకుంటే 3-6 మంత్స్లో మొత్తం లైన్లో పడిపోతారండి. సో ఎన్నో కేసులు చేస్తున్నాను. ఇది మహర్షులు ఇచ్చిన ఈ జ్ఞానాన్ని, మన పెద్దవాళ్ళు ఇచ్చిన ఈ మంత్రాలని వీటిని ఉపయోగించుకొని లైఫ్ 10 అంతలు వెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటానండి. అందరికీ అష్టలక్ష్మిలు ఉండాలని చెప్పేసి, కృపా కటాక్షం కలగాలని, భోగభాగ్యాలతో అందరూ వృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటున్నానండి. నమస్తే, ధన్యవాదాలు గురువు గారు. రాశి వివరణ, ప్రిడిక్షన్, పరిహారాలు, అలాగే అతిగా సఫర్ అవుతున్న వారికి కూడా పరిహారాలు తెలియజేసినందుకు చాలా ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. నమస్తే.